మీరు సమస్యలతో బాధపడుతున్నారా? వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఈ గురువు గారు అన్ని రకాల సమస్యలకు కూడా తగు పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 8వ తేదీ మంగళవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఈ రోజున మీ యొక్క ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి సాయంత్రం 6 గంటలు దాటాక మీ యొక్క ప్రవర్తన వలన వీరికి చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తాయి. వారి యొక్క బాధకు మీరు కారకులు కాబోతూ ఉన్నారు. అసలు గోచార రీత్యా వీరికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున కాస్త ఆరోగ్యం సహకరించకపోవచ్చు. ఎందుకంటే పని ఒత్తిడి రీత్యా కాస్త ఈ రోజున అలసట, తలనొప్పి మిమ్మల్ని వేధించవచ్చు. పని మీద శ్రద్ధ ఉంచలేకపోతారు. ఈ రోజున మూలధనాన్ని సంపాదించుకోగలుగుతారు. మొండి బకాయిలు కూడా వసూలు చేయగలుగుతారు. కొత్త ప్రాజెక్టుల కోసం నిధులు ఈ రోజున మీరు లోన్ల రూపంలో అడగవచ్చును. బ్యాంకు లోన్స్ కావచ్చు, పర్సనల్ లోన్స్ కావచ్చు. ఈ రోజున ఖచ్చితంగా మీకు ధనం అయితే ఏ రూపంలో అయినా సమకూరబోతూ ఉన్నది. ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క ప్లాన్స్ ఎవరికి చెప్పొద్దు. అలాగే మీకు మద్దతుదారులు ఎక్కువగా ఉండబోతున్నారు. వారు స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీ భార్య తరపు బంధువులు కూడా కావచ్చును. వారి నుంచి పూర్తి సహాయ సహకారాలు పొందుకోబోతున్నారు. అయితే ఈ రోజున జీవిత భాగస్వామి కానీ లేదా కన్న తల్లిదండ్రులతో కానీ కాస్త వివాదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వారితో అసభ్యకరంగా అస్సలు ప్రవర్తించవద్దు. వారి యొక్క మాట తూలనాడుతూ మీరు వారిని పరుష పదజాలంతో మాట్లాడే ప్రయత్నం మాత్రం అస్సలు చెయ్యతో. కోపాన్ని అణచివేసుకోండి. మీకు వచ్చే కోపం అస్సలు పనికిరాదు. మంచి కోపం కాదండి మీకు వచ్చేది, చెడ్డ కోపము. ఈ యొక్క కోపం రీత్యా మీరు అందరినీ దూరం చేసుకుని ఒంటరిగా మారిపోతారు. కావున ఈ విషయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత కోపం వస్తే అంత ప్రదర్శించేయడము, కంటికి కనిపించినది నిజమని నమ్మేయడం మాత్రం ఈ రోజున మీకు అస్సలు ఆఖరకు రాదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఫ్రెండ్స్ విషయంలో, గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు ఏది చెప్పినా ముందుగా ఆలకించండి. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. కానీ మీ యొక్క తెలివి ఈ రోజున అస్సలు ప్రదర్శించలేకపోతారు. అధిక తెలివితేటలతో, అత్యుత్సాహంతో ఎదుటి వారితో ఈ రోజున మాట్లాడేసి నీలాప నిందలు అనుభవించాల్సి వస్తుంది. ఎదురొచ్చిన అవకాశాలు కూడా త్రుటిలో మీరు వదులుకునే ప్రయత్నాలు చేస్తారు. అయితే మీ యొక్క సమయం చాలా వరకు కూడాను సానుకూలంగా గడపడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఏ నూతన పనులు మొదలు పెట్టినా కూడాను 1కి 10 సార్లు ఆలోచించండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.